ఆ భర్త తాగుతాడు, భార్యకి ఇష్టం లేదు. తాగి వచ్చిన ప్రతిసారి భార్య భర్త నిలదీస్తుంది, భర్త ఏమో భార్యతో గొడవ పడతాడు. ఆ రోజు కూడా బాగా తాగేస్తాడు. ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. తాగేసిన తర్వాత ఆకలేస్తా ఉంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఆహారం తిందామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. తూలి ఆ టేబుల్ మీద పడ్డాడు. ఆ గిన్నెలన్నీ కింద పడిపోయినాయి. మొత్తం అంతా రచ్చ అయిపోయింది. వెళ్ళి అలాగే పడుకున్నాడు. పొద్దున్న లేచేసరికి ఆ టేబుల్ మొత్తం నీట్గా ఉంది. అక్కడ ఒక స్లిప్ రాసుంది. ఏమండి, మీకు ఇష్టం అని చెప్పి పెసరట్టు వేశా, చక్కని చట్నీ చేశా, ఉప్మా కూడా చేశా, మరొక ఉప్మా పెసరట్టు కూడా చేశా. ఇదంతా మీకోసమే, చక్కగా తినండి. మీకు ఇష్టం అని చెప్పి చేపల కర్రీ చేయడానికి మార్కెట్కి చేపలు తీసుకురావడానికి వెళ్ళా, త్వరగా వచ్చేస్తాను అని చెప్పి రాసుంది. వీడికి ఏం అర్థం కాల. నాతో గొడవ పడాల్సిన భార్య ఇలా చేస్తుంది ఏమిటి అనుకుంటూనే ఉన్నాడు. భార్య వచ్చింది. నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో. రాత్రి తాగొచ్చిన విషయం నాకు తెలుసు. మళ్ళీ మొదలు పెట్టట్లాగు. రాత్రి తాగొచ్చావుగా, వచ్చి మంచమే పడుకున్నావుగా. అవును. తాగిన మైకంలో నీకు తెలియదు, కక్కేసుకున్నావు. ఆ చొక్కా తీసేసా, ఆ ప్యాంటు కూడా తీసి లుంగి కడదామని చెప్పి ప్యాంటు తీస్తున్నా. అప్పుడు నువ్వు ఒక మాట అన్నావు తాగిన మైకంలో. ఏమన్నావు తెలుసా? చూడు, నేను పెళ్లి చేసుకున్నా, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. ఆగిపోతాడేమో కానీ నా భార్యకు మాత్రం నేను మోసం చేయను. నా ప్యాంటు ఇప్పొద్దు, నా జోలికి రావద్దు అని చెప్తూ ఉన్నావు. అర్థం చేసుకోండి, వాస్తవంగా ఏం జరిగిందో తెలుసా? వాడు తాగిన మైకంలో ఉన్నాడు, అనుకుంటున్నాడు వేశ్య దగ్గరికి వెళ్ళాడేమో, ఆ వేశ్య తన బట్టలు విప్పుతుందేమో, ఆ వేశ్యతో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? తాగుబోతాడేమో కానీ నా భార్యను మాత్రం మోసం చేయను, దయచేసి నా ప్యాంట్ ఇప్పొద్దు, నా భార్యను మోసం చేసే దుర్మార్గుని మాత్రం కానే కాదు. ఆ మాట మాట్లాడుతూ ఉంటే భార్య అంటుంది, ఇంతకన్నా నాకేం కావాలయ్యా, నన్ను మోసం చేయనటువంటి భర్తవు నువ్వు, కాబట్టి నీలాంటి భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. సహోదరులు అడుగుతున్నా, ఎంతమంది భర్తలు ఈ మాట చెప్పగలరు? నాకు పెళ్ళయింది, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా భార్యకు మాత్రం నేను అన్యాయం చేయలేను. చెప్పేటటువంటి భర్తవేనా, చెప్పేటటువంటి భార్యవైనా, అయ్యా అమ్మ, 2 చేతులు జోడించి మనం చేస్తున్నా. తప్పులు చేయటం మానవ సహజం. ఈ రాయి ఉంది, పేపర్ వెయిట్, వదిలేశాను, ఏమని చెప్పండి? కింద పడింది. మళ్ళీ వదిలేశాను, ఏమైంది? కింద పడింది. ఎందుకని? భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఈ శరీరం కూడా అంతే. కొంచెం మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే పడిపోతుంది. పడిన ప్రతిసారి నువ్వు నేను చేయాల్సిందని తెలుసా? యేసయ్య పాదాల సందులో మోకాల మీద పడితే ఆయన కనికరిస్తాడు, క్షమిస్తాడు, అర్థం చేసుకుంటాడు. అలా కాకుండా నీ పాపాలు కప్పుకునే ప్రయత్నం చేస్తే అది నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది.